Hi friends, welcome to my channel Plantino the Garden Expert. ఈరోజు వచ్చేసి మన కంటెంట్ ఈ చెట్టు అన్నమాట. సో ఈ చెట్టు ఏంటిది, ఈ చెట్టు వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అండ్ మనకి ఈ చెట్టుని ఎక్కువ ల్యాండ్స్కేపింగ్ లో ఉపయోగించట్లేదు ఎందుకు అనేది ఈ రోజు మన టాపిక్. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు బ్యూటియం మోనోస్పెరమ్. దీన్ని తెలుగులో మోదుగు చెట్టు అంటారు, హిందీలో పాలాష్ అని కూడా అంటారు. చెట్టుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉందన్నమాట. దీన్ని ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని అంటారు. సో ఎందుకంటే సన్ లైట్ వచ్చేసి ఈ ఫ్లవర్ మీద పడినప్పుడు మంట ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో దానికోసం దీన్ని ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. మనం ఇప్పుడు ఉన్న ఏరియా వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ లో నియర్ బై శంకర్పల్లి అనే ఏరియాలో ఉన్న చెట్లు ఎంత బాగా ఇట్లా ఎక్కడంటే అక్కడ ఫారెస్ట్ లాగా ఉన్నాయి అనమాట. మనకి ఈ మోదు చెట్టు వచ్చేసి ఒక ఆకురాల్చే చెట్టు అనమాట. మన ఓవరాల్ ఇండియాగా అనేక ప్రాంతాల్లో కనిపించే చెట్టు ఇది. ఈ చెట్టు వచ్చేసి ప్రత్యేకంగా ఈ స్ప్రింగ్ సీజన్లో చాలా బ్యూటిఫుల్గా ఫ్లవరింగ్ వచ్చి కనిపిస్తుంటుంది మనకి. ఈ చెట్టు వచ్చేసి అనేక రకాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మెడిసిన్ ప్రోడక్ట్స్లో వాడుతున్నారు, తర్వాత కొన్ని ఫేస్ ప్రోడక్ట్స్లో, తర్వాత హెల్తీ సంబంధించిన వాటిలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ప్రత్యేకంగా దీని జిగురు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇది జిగురు అనమాట, ఈ చెట్టు జిగురు. సో ఈ చెట్టు జిగురు ద్వారా మనకి అనేక రకమైన ఆయుర్వేదిక్లో, తర్వాత ఫేస్ ప్రొడక్ట్స్లో అండ్ తర్వాత చాలా రకాలైన మెడిసిన్ ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ జిగురుని ప్రత్యేకంగా ఉపయోగించడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లల్లో కానీ, తర్వాత పెద్దవాళ్ళు కానీ, వయసు అయిపోయిన వాళ్ళు కానీ ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు దీని జిగురు ద్వారా రిలీఫ్గా అనిపించే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని ఈ జిగురు అనేది చాలా దీనికి ప్రత్యేకత ఉన్న జిగురు అనమాట. చాలా మంది చూస్తున్నారు కానీ మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల వేరే వాళ్ళకి రెఫరెన్స్ వెళ్తుంది, అనదర్ వీడియోస్ చేయడానికి మాకు ఒక మోటివేషన్ ఉంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి వీటి ఆకుని ఒక విస్తరలాగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా అనమాట, ఈ గ్రీన్ ఆకులు అనమాట. ఇట్లా ఉన్నప్పుడు ఈ ఆకులను తీసేసి ఆకులు కుట్టి ఒక విస్తరలా తయారు చేసి దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలైతే దీన్ని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఈ ఫ్లవర్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఫ్లవర్ వచ్చింది అంటే మనకి హోలీ వచ్చేసినట్టు మీనింగ్ అనమాట. మీకు హోలీ అందరికి చాలా ఇష్టమైన పండుగ. సో హోలీ వచ్చే టైంలోని ఈ ఫ్లవర్ బ్లూమింగ్ అవుతుంది. మన తాత వాళ్ళు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఈ ఫ్లవర్తోనే రంగులు తయారు చేసుకొని ఆర్గానిక్గా యూజ్ చేసుకోవడం జరిగేది అనమాట. ఈ పూలను వాటర్లో ఉడకబెట్టడం వల్ల ఈ కలర్ అనేది వాటర్లో సింక్ అవుతుంది. సో ఆ కలర్ని హోలీగా వాడుకోవడం జరిగేది. కొంతమంది పూలను ఎండబెట్టుకొని పొడిని చేసుకొని నీళ్ళలో కలుపుకొని కూడా వాడుకునే వాళ్ళు అనమాట. సో అలా ఆర్గానిక్గా మన పూర్వీకులు ఉపయోగించేవాళ్ళు. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టు వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసి ప్లాంట్ టైప్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి క్రీపింగ్ టైప్లో ఉంటుంది. సో క్రీపింగ్ టైప్లో ఉన్న చెట్టు మనకి రేర్గా అంటే ఎక్కువ కనిపించదు అనమాట. ఎక్కువ మనం ఇలాంటి చెట్లే చూస్తూ ఉంటాము. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్లో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి రెగ్యులర్గా మనం ఎక్కడన్నా చూస్తాం, మన ఇండియా ఓవరాల్గా ఈ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇది చూస్తాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఎల్లో ఉంటుంది. ఎల్లోని ఇప్పుడు కొంచెం ల్యాండ్స్కేపర్ కూడా యూజ్ చేస్తున్నారు కానీ తక్కువ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అనమాట, అంటే లైట్ క్రీమ్ అంటే వైట్ కలర్లో కూడా ఉంటుంది. సో అది మనకు కనిపించదు, ఎక్కువ చాలా రేర్ అనమాట. అది శ్రీశైలం ఫారెస్ట్లో మనకి క్రీమ్ కలర్ని చూడొచ్చు, కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఈ చెట్టు ద్వారా లక్క అనే ఒక దాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. మీకు లక్క అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. లక్కను మనం మ్యాక్సిమం వచ్చి మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని సీజ్ చేస్తారు. సో దాంట్లో మనకి ఇట్లా గుద్దినప్పుడు ఒక లక్కది రెడ్ కలర్ కనిపిస్తుంది అనమాట, దాన్ని లక్క అంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మన ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇన్సులేటర్ మనకి ఇట్లా కట్ చేస్తారు చూసారా, మనకి సీల్ ఉంటుంది అన్నమాట, ఓపెన్, దాన్ని లక్క అంటారు అనమాట. సో అది లక్క అనేది ఒక ఇన్సెక్ట్ అనమాట. చాలా మందికి అది ఇన్సెక్ట్ అని తెలియదు. ఆ ఇన్సెక్ట్ అనేది మన మోదు చెట్టు మీద నుంచి ఎక్కువ లక్కను గ్రోమ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఈ మోదు చెట్టు దానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈ చెట్లు వచ్చేసి మనకి ఈ లక్క అనేది వచ్చేసి మనకి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పండించడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఈ చెట్లు చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. అండ్ వచ్చేసి జార్ఖండ్లో కూడా ఈ చెట్టును వాళ్ళు వాళ్ళ రాష్ట్రీయ పువ్వుగా ప్రకటించుకోవడం జరిగింది. మనం వచ్చేసి ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఫ్లవరింగ్ చూసి ఇంత అద్భుతంగా ఉంది కదా, మనకు ల్యాండ్స్కేపింగ్లో ఎక్కువ ఎందుకు వాడుకోవట్లేదు అని చెప్పి
చెప్పి చాలా మందికి ల్యాండ్స్కేపర్ డౌట్ రావచ్చు. ల్యాండ్స్కేపింగ్లో ఎందుకు వినియోగించట్లేదంటే మనకి ల్యాండ్స్కేపింగ్లో మెయిన్ వచ్చేసి గ్రీనరీ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఈ చెట్టు అంత గ్రీనరీ ఉండదు. సో దానికి కారణం ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు మనకి లక్క అనే ఇన్సెక్ట్ దీని మీద వస్తుందని చెప్పినాం కదా. లక్క అనే ఇన్సెక్టే కాదనమాట, అనేక రకాలైన ఇన్సెక్ట్స్ దీని మీద ఈ చెట్ల మీద ఆధారపడి ఉండటం వల్ల ఈ చెట్లు మనకి బ్యూటీలో అంటే గ్రీనరీలో కొంచెం చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో దానివల్ల చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్లు అట్లా ఓన్లీ ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మాత్రమే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫ్లవరింగ్ లేనప్పుడు ఆ లీవ్స్ వచ్చేసి మనకి అంతగా బ్రైట్గా అంత గ్రీనరీ ఉండదు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ చెట్టు వచ్చేసి చాలా స్లో గ్రోత్ అనమాట. ఈ మోదుగు చెట్టు చూస్తున్నాం కదా, ఈ చెట్టు వచ్చేసి మినిమం 40-50 ఇయర్స్ చెట్టు అనమాట. మనం ఏంటంటే మిగతా చెట్లతో పోల్చుకుంటే చెట్టు చాలా స్లో గ్రోత్ కాబట్టి మనం పెట్టంగానే ఇమీడియట్ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. గ్రీనరీ కానీ ఫ్లవరింగ్ కానీ మనకు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇది స్లో గ్రోత్ అవడం వల్ల మనకు అది రాదు కాబట్టి మనం దీన్ని ఎక్కువ ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేయడం జరగడం. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఎక్కువ ఈ చెట్లు ఏంటంటే న్యాచురల్గా అంటే ఫారెస్ట్లో ఉండే చెట్లు కాబట్టి ఆ నెగిటివిటీ చెట్లు కాబట్టి దీని రూటింగ్ అనేది కూడా చాలా బ్రాడ్గా చాలా ఎక్కువ పెరుగుతూ జరుగుతుంది అన్నమాట. అంటే మనం పోడియంస్లో పెట్టుకోలేకపోతున్నాం అనమాట. రావి చెట్టు కానీ ఫైకాస్ కానీ తర్వాత యాప చెట్టు కానీ మనం ఆల్రెడీ మనం గార్డెన్స్లో కానీ ల్యాండ్స్కేప్లో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని పెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దీని రూటింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అనమాట. తర్వాత దీని లీఫ్ కూడా ఇన్సెక్ట్స్ అని వస్తాయి అని చెప్పాము, దానివల్ల తర్వాత వచ్చేసి ఇది గ్రోమింగ్ కూడా దాని గ్రీనరీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ చెట్టును మనం ల్యాండ్స్కేపింగ్లో ఉపయోగించలేకపోతున్నాం. మన ఆర్కిటెక్ట్స్ నెగిటివ్ స్పీసెస్ని తీసుకొచ్చి మనకి ఇంప్లిమెంట్ చేసి ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ చెట్టును కూడా ఈ మధ్య కొంచెం మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆర్కిటెక్ట్స్. సో దీన్ని మనం ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువ యూజ్ చేస్తుంది. ఇదనమాట ఈరోజు కంటెంట్ వచ్చేసి. కొత్త విషయాన్ని మీరు తెలుసుకుందామని చెప్పి మేము అనుకుంటున్నాము. సో మీకు ఈ చెట్ల గురించి ఇంకేమన్నా పాయింట్ తెలుసుంటే మాకు కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మా వీడియో చూస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లాంటినో ద గార్డెన్ ఎక్స్పర్ట్.